ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ ఫ్యామిలీ ఛానల్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. గత ఎపిసోడ్లో సంఖ్యాకాండమును గూర్చి మీతో ప్రస్తావించడం అయితే జరిగింది. సంఖ్యాకాండంను ఎవరు వ్రాసారు, ఎప్పుడు వ్రాసారు, ఎక్కడ వ్రాసారు, అసలు సంఖ్యాకాండంకు ఆ పేరు ఎలా వచ్చింది, సంఖ్యాకాండాన్ని ఈజీగా చదవాలి అంటే ఎన్ని భాగాలుగా విడగొట్టి చదవాలి, ఏ అధ్యాయంలో ఏముంటుంది అని ప్రతి విషయాన్ని కూడా లాస్ట్ వీడియోలో మీతో చెప్పడం అయితే జరిగిందండి. సో అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో ద్వితీయోపదేశ కాండమును గూర్చి మీతో మాట్లాడాలి అని అయితే నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఇది 5వ పుస్తకము. అలాగే ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము, పంచకాండాలు, అలాగే తోరా అని పిలువబడుతున్న ఈ 5 కాండాలకు ఇది చివరి కాండము. ఇదే ద్వితీయోపదేశ కాండము. సో ద్వితీయోపదేశ కాండానికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది, ద్వితీయోపదేశ కాండాన్ని ఎవరు వ్రాసారు, ఎప్పుడు వ్రాసారు, ఎక్కడ వ్రాసారు, వ్రాయబడిన కాలం ఎంత, దీంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి, ద్వితీయోపదేశ కాండాన్ని ఎన్నోసార్లు చదివాం కానీ మాకు అర్థం కావట్లేదు, చాలా ఈజీగా చదవాలి, చాలా ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే ఎలా చదవాలి అనే ప్రశ్నలతో మీరుంటే కనుక ఈ వీడియో మీకు 100కి 100% హెల్ప్ఫుల్ అవుతుందండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూడడం అయితే తప్పనిసరిగా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ద్వితీయోపదేశ కాండము. ద్వితీయోపదేశ కాండానికి ముందుగా అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. అయితే పాత నిబంధన గ్రంథాన్ని మొదటిగా హిబ్రూలో వ్రాస్తే, క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకులో వ్రాయబడింది. అయితే వీటిని తెలుగులోకి అనువదించేటప్పుడు ఎలా అనువదించారు, ద్వితీయోపదేశ కాండం పేరు హిబ్రూ నుండి తెలుగులోకి అసలు ఎలా అనువదించబడింది అనే విషయాన్ని ముందు మనం తెలుసుకుందాము. మొదటిగా హిబ్రూలో ద్వితీయోపదేశ కాండాన్ని ఏమని పిలిచేవారంటే హద్దె బరీం. అలాగే కొంతమంది యూదులైతే మిష్నే హత్తోరాహ్ అనే పేరుతో పిలిచేవారు. దీని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రమును తిరిగి మరలా బోధించుట అని అర్థం. హిబ్రూలో తర్జుమా చేయబడినటువంటి ఈ 2 పదాలకు అర్థం ధర్మశాస్త్రంను తిరిగి మరలా బోధించుట అని. ఇంకా గ్రీకులో ద్వితీయోపదేశ కాండాన్ని ఏమని పిలిచారు అంటే డూటెరోనోమియల్ చౌటో అనే పేరుతో అని గ్రీకులో ప్రస్తావించారు. దానికి తెలుగులో అర్థం ఏంటంటే ద్వితీయ ధర్మశాస్త్రం అని. ఇంకా గ్రీకు నుండి ఆ తర్వాత ఇంగ్లీష్లో డ్యూటెరానమీ అని అంటారు. తర్వాత ఇంగ్లీష్లో నుండి తెలుగులోకి ఏ రకంగా అనువదించబడింది అంటే ద్వితీయోపదేశ కాండము అని. ద్వితీయోపదేశ కాండాన్ని తెలుగులో అర్థం ఏంటి అంటే 2వ మారు ఉపదేశించిన పుస్తకం అని. నిజం చెప్పాలి అంటే ద్వితీయోపదేశ కాండంలో మొదటి కాండాల్లో ఏమైతే ఉన్నాయో వాటిని గూర్చిన ప్రస్తావన మరలా 2వసారి చెప్పడం మనకు కనబడుతుంది. అంతే తప్ప ద్వితీయోపదేశ కాండంలో క్రొత్త విషయాలు మనకి ఎక్కువగా కనబడవు. మ్యాక్సిమం నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క పరిస్థితులు, వారి యొక్క స్థితిగతులు, వారికి నియమించిన నియమ నిబంధనలు, కట్టడలు ఇవన్నీ కూడా 2వసారి మరలా బోధించడం. ఎవరికి బోధించారు ఏంటనేది మనం చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది. 2వ మారు ఉపదేశించిన పుస్తకం అనేది తప్పకుండా ఈ పేరుకి కరెక్ట్ అయిన అర్థమని చెప్పాలి. ఎందుకనేది మీకు తర్వాత అర్థమవుతుంది. చూసారు కదండి, మొదటిగా ద్వితీయోపదేశ కాండానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ద్వితీయోపదేశ కాండం యొక్క రచయిత. నార్మల్గా అయితే 5 కాండాలను అంటే ధర్మశాస్త్రం అంతటిని రచించింది ఎవరండి? మోషే. అయితే చాలామంది కూడా మోషే పుట్టక ముందు జరిగిన విషయాలు, మోషే చనిపోయిన తర్వాత విషయాలు మోషే ఎలా రాసుకోగలడు అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. అయితే ఒక్కొక్క కాండాన్ని వివరించేటప్పుడు ఈ కాండాన్ని మోషే రచించాడు అనడానికి ఆ కాండంలో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా, అలాగే మిగిలిన 65 పుస్తకాల్లో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయని ప్రతిదీ ఒక్కొక్క 3 ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా ప్రతి వీడియోలో చెప్పడం జరిగిందండి. సో అవి మీరు చూస్తే మోషే రాశాడు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ద్వితీయోపదేశ కాండాన్ని మోషే రచించాడు అనడానికి కారణం ఏంటి? ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం ఆఖరు భాగం వచ్చేసరికి మోషే చనిపోతాడు కదా. ద్వితీయోపదేశ కాండంలో 34 అధ్యాయాలు ఉంటే 34వ అధ్యాయం వచ్చేసరికి మోషే చనిపోతాడు కదా. తను చనిపోయిన విషయాన్ని మోషే ఎలా రాసుకోగలడు? తను పుట్టకముందు విషయాన్ని అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల మోషే రాశాడు. అయితే చనిపోయిన విషయాన్ని ముందుగానే గ్రహించి రాయగలడా అంటే ఇక్కడ ఒక చిన్న మార్పు ఉంటుంది. ఏంటంటే 33వ అధ్యాయం వరకు మోషే రాశాడు అని, 34వ అధ్యాయం యెహోషువ రాశాడు అని చాలామంది అంటారు. కారణం ఏంటంటే ద్వితీయోపదేశ కాండం తర్వాత పుస్తకం యెహోషువ. అలాగే మోషే తరువాత ఇశ్రాయేలీల యొక్క బాధ్యతలు, ఇశ్రాయేలీలు కనాను నడిపించే ఆ యొక్క బాధ్యతలు తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే యెహోషువ. కాబట్టి 34వ అధ్యాయం యెహోషువ రాశాడని చాలామంది కూడా చరిత్రకారులు చెప్తారు. సో దాన్ని బేస్ చేసుకుని 34వ అధ్యాయం యెహోషువ రాశాడు.
అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం వరకు ఎవరు రాశారు అంటే మోషే. కాబట్టి తను చనిపోయిన విషయాన్ని తను రాసుకోలేదు అంతే. దీంట్లో పెద్ద చెప్పుకోవడానికి ఇంకేం లేదు. అర్థమైంది కదండి. ఇప్పుడు ప్రాముఖ్యంగా మనము ఏ కాండాన్ని గురించి చెప్పుకుంటున్నామో ఆ కాండం గురించి మిగిలిన 65 పుస్తకాలలో ఇది మోషేనే రచించాడు అనే విషయం ఎక్కడైనా మనకు కనబడుతుందా అంటే ప్రాముఖ్యంగా మీకు ఒక 2-3 వచనాలు చూపిస్తాను చూడండి. మొదటిగా యెహోషువ 1వ అధ్యాయం 7వ వచనం మనం చదువుదామండి. యెహోషువ 1వ అధ్యాయం. అయితే నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అనే మాట ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మాటలు మనకు కావలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అని వేటిని అంటారంటే 5 ఖండాలని కదా. మోషే ఎవరికి ఆజ్ఞాపించాడండి ధర్మశాస్త్రాన్ని? యెహోషువకు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా మోషే రాశాడని. 1వ రాజులు అంటే రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాము. ఇక్కడ 3వ వచనం చివరినండి. ఇది దావీదు తన యొక్క చివరి పలుకులు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నాడు. ఏమనంటే నేను లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోయాను, కానీ నువ్వు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి అని చెప్పుకుంటూ వచ్చి అక్కడ మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాస్త్రములను గైకొనుము అనే మాట ఉంటుంది. ఇక్కడ కూడా మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టు అనే మాట ఉంది. అంటే మోషే ధర్మశాస్త్రం అనడానికి కారణం ఏంటంటే 5 ఖండాలను ధర్మశాస్త్రం అంటారు. ఈ 5 ఖండాలను మోషే రచించాడు కాబట్టి మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం దీన్ని మోషే ధర్మశాస్త్రం అని పిలుస్తారని. కాబట్టి 5 ఖండాలను మోషే రాశాడు. మనకు కావాల్సింది ప్రాముఖ్యంగా ద్వితీయోపదేశ కాండం గురించి. కాబట్టి ఇప్పటివరకు ధర్మశాస్త్రాన్ని మోషే రాశాడని తెలుసుకున్నాము. ఇంకా మిగిలిన వచనాల్లో ద్వితీయోపదేశ కాండం ప్రాముఖ్యంగా మోషే రాశాడు అనే వచనాలు చూద్దాము. మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం చదివితే మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే ఇక్కడ నీ తల్లిదండ్రులను కనపరచవలననియు తల్లిలైనను తండ్రినైనా దూషించడానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పాను కదా అనే మాట ఉంటుంది. ఈ మాట పాత నిబంధన గ్రంథంలో మనకి ఎక్కడ కనబడుతుంది అంటే మొదటిగా నిర్గమకాండంలో కనబడుతుంది. మరలా ఇది రివిజన్ పుస్తకం అని చెప్పాం కదండి. అంటే 2వ మారు వ్రాయబడిన అంటే 2వ మారు ఉపదేశించబడిన పుస్తకం అని చెప్పాం కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఇది ఒక వచనం అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే లూకాసు వార్త 20వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 20వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఒక ఉదాహరణ ఉంటుందండి. ఇది నేను మీకు చెప్పితే అర్థం కాదు, మీరు చదువుకోవాలి. ఒకవేళ ఒక ఇంట్లో ఒక వ్యక్తి కనుక చనిపోతే, అతనికి సంతానం లేకుండా చనిపోతే అతని భార్య విధవరాలుగా ఉంటుంది కదండి. ఎవరైతే వ్యక్తి చనిపోయాడో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత తన సహోదరుడు ఈమెను వివాహం చేసుకోవాలి. ఇలాంటి కట్టడ ఒకటి ఉంటుంది. ఈ కట్టడ పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ మనకు కనబడుతుంది అంటే ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే అక్కడ ఈ విషయం కనబడుతుంది. అంటే లూకాసు వార్త 20వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడినది పాత నిబంధన గ్రంథంలో మనకు ఎక్కడ కనబడుతుంది అంటే ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 15వ వచనంలో. అలాగే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడి ఉన్న మాట ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంది. ఇంకా ఇప్పటి వరకు మిగిలిన 65 పుస్తకాల్లో ఇది మోషే రచించాడు అనడానికి ఉదాహరణలు మనం తీసుకొచ్చాము. కేవలం ద్వితీయోపదేశ కాండంలోనే ఇది మోషే రచించాడు అనడానికి ఏమైనా వచనాలు ఉన్నాయని మనం చూస్తే మొదటిగా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 24-25 వచనాలు, అలాగే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే దేవుడు అంటే దేవుడైన యెహోవా మోషేతో ఏదైతే వ్రాయమన్నాడో అది మోషే వ్రాసినట్లు ఆ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది. ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే ద్వితీయోపదేశ కాండంలో మోషే దీన్ని రాశాడు అని చెప్పడానికి 40కు అంటే సుమారుగా 40కు పైగా వచనాలు మనకు కనబడతాయి. అన్నీ చెప్పే టైం లేదు కాబట్టి మీకు ప్రాముఖ్యంగా 2 వచనాలు అనేవి చెప్పడం జరిగిందండి. ఇది వ్రాయబడిన కాలం ఎంత? 40 సంవత్సరాలు, క్రీస్తుపూర్వం 1440 సంవత్సరం నుండి 1400 సంవత్సరం వరకు
అంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి మోషే విడిపిస్తూ కనాను దేశానికి నడిపిస్తాడు కదా. ఆ అరణ్య మార్గం ఏదైతే ఉందో అరణ్య మార్గము ఆ యొక్క 40 సంవత్సరముల కాలంలో ధర్మశాస్త్రం అంతటిని కూడా మోషే రచించాడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే కొన్ని సంవత్సరాలు అటు ఇట్లో అవ్వచ్చు, కొన్ని రోజులు అటు ఇట్లో అవ్వచ్చు, కానీ ప్రాముఖ్యంగా ఈ 40 సంవత్సరంలోనే ఈ 5 కాండాలను మోషే రచించాడు. ఇంకా ద్వితీయోపదేశ కాండం ఎక్కడ వ్రాయబడింది అంటే మోయాబు మైదానంలో. ఈ విషయం మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 1వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనంలో. ఈ 2 వచనాలు మీరు చదివితే మోయాబు మైదానంలో దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినది మోషే వ్రాసినట్లు, మోషే ఏ స్థలంలో ఉండి అంటే మోయాబు మైదానంలో ఉండి వ్రాసినట్లుగా ఆ యొక్క వచన భాగంలో మనకు కనబడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైన అధ్యాయం, ద్వితీయోపదేశ కాండంలో ముఖ్యమైన అధ్యాయం ఏంటంటే 27వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. కారణం ఏంటంటే దీంట్లో 2 కొండలను గూర్చిన ప్రస్తావన ఉంటుంది. 2 కొండలలో ఆ యొక్క ప్రస్తావన ఎలా ఉంటుందంటే ఆశీర్వాద వచనం కొంతమంది చెప్తున్నట్టు, శాప వచనాన్ని కొంతమంది చెప్తున్నట్లు, ఇలా 2 కొండలను గురించిన ప్రస్తావన 27వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇది ద్వితీయోపదేశ కాండంలో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. ఇక్కడ మీకు ప్రాముఖ్యంగా మరొక మాట చెప్పాలి. అదేంటంటే ద్వితీయోపదేశ కాండాన్ని మోషే రచించాడు అనడానికి ఇన్ని కారణాలు చెప్పాం కదా. అయితే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఒక విషయాన్ని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లు అని 3 సందర్భాల్లో చెప్పారు. ఆ 3 ఏంటనేవి చాలా త్వరగా చెప్పేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు అపవాది చేత శోధింపబడతారు కదా. అలా అపవాది యేసుక్రీస్తు ప్రభువారిని శోధించిన ఆ సందర్భంలో శరీరాశ, నేత్రాశ, జీవబుడాంబంగా మనకు కనబడతాయి కదండి. ఈ 3 వచనాలు మనకు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కనబడతాయి అంటే ద్వితీయోపదేశ కాండంలోనే కనబడతాయి. అవి ఎలా అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనంలో మొదటి శోధన. అది మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టు, అంటే మోషే ధర్మశాస్త్రం అని ఉండదు, వ్రాయబడి ఉన్నట్టు అని ఉంటుంది. అది ఎక్కడ వ్రాయబడింది అంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనంలో. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడినటువంటి మాట పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడిన మాట ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. అంటే దీన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ధర్మశాస్త్రం గురించి తెలుసా, ధర్మశాస్త్రం మీద ఒక అవగాహన ఉందా అంటే తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువారికి ధర్మశాస్త్రం మీద అవగాహన ఉంది. కారణం ఏంటంటే ఆయన తన 12వ ఏట యెరూషలేములోనికి మందిరంలోనికి వెళ్తారు కదా. అక్కడ వెళ్ళినప్పుడు పరిసయ్యులు, శాస్త్రి వీళ్ళందరి ఎదుట ఆయన బోధించినప్పుడు వారందరూ కూడా విస్మయం ఉందిరి అనే మాట అక్కడ ఉంటుంది. అంటే తన 12వ ఏటనే ధర్మశాస్త్రం మీద ఒక గ్రిప్ అని యేసుక్రీస్తు ప్రభువారు సంపాదించుకున్నారు. ఇంకా పెరుగుతున్న కొద్దీ ఇంకా ధర్మశాస్త్రం ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముందండి. అందుకే ప్రతి మాట అపవాదితో మాట్లాడుతున్నప్పుడు ఇది వ్రాయబడి ఉన్నట్టు, ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్టు, మోషే వ్రాయబడి ఉన్నట్టు అనే మాట ప్రస్తావించబడి ఆ యొక్క శోధన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు. సో ఈ 3 వచనాలు మీరు చదివితే మీకు రెండింటిని కంపేర్ చేసి చూస్తే టాలీ మీకు కరెక్ట్గా సరిపోద్దండి. ఇప్పటి వరకు ఎవరు వ్రాసారు, ఎప్పుడు వ్రాసారు, ఎక్కడ వ్రాసారు, ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారిని అపవాది శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాయా అని ప్రతి విషయాన్ని కూడా మీతో చెప్పడం జరిగింది. ఇక్కడి వరకు ద్వితీయోపదేశ కాండం యొక్క ఇంట్రడక్షన్ అయింది. ఇప్పుడు పుస్తకం ఓపెన్ చేసి ఒక్కొక్క అధ్యాయంలో ఏముంది అని ఇంట్రడక్షన్ మనం చదవాలి. అయితే చాలామందికి కూడా ద్వితీయోపదేశ కాండం గురించి తెలిసి ఉండొచ్చు. అయితే ప్రాముఖ్యంగా ద్వితీయోపదేశ కాండం మాకు తెలుసండి, మీరు కొంచెం చెప్తే అర్థం చేసుకుని చదివేయగలదాం అనుకున్న వాళ్ళ కోసం నేను ఫస్ట్ కొద్దిగా చెప్తానండి. దాని తర్వాత అసలు మాకు రాదు, ఇదే ఫస్ట్ అనే వాళ్ళ కోసం మరొక విధంగా చెప్తాను. ఇప్పుడు స్టార్టింగ్ ఎంతో కొంత వచ్చిన వారి కోసం ఎలా చెప్తున్నానంటే 34 అధ్యాయాలు కదండి ద్వితీయోపదేశ కాండంలో, దాన్ని 3 భాగాలుగా మనం చేసి చదవాలి. మొదటి భాగం వచ్చేసి 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు మొదటి భాగం. ఈ మొదటి భాగంలో మనకి ఏం కనబడుతుందంటే ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఏమైంది అని, ఇశ్రాయేలీయుల యొక్క విషయాన్ని క్రొత్త తరం వారికి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ క్రొత్త తరం వారు ఏంటి, పాత తరం వారు ఏంటంటే సంఖ్యాకాండం ఆఖరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే తండ్రి అనే దేవుడు ఒక మాట అంటాడు, పాత తరం వారందరినీ కూడా నేను కనాను దేశంలో అడుగు పెట్టనివ్వను అని చెప్పేసి అక్కడ ఉన్నవారి పాత తరం అందరినీ కూడా హతం చేసేస్తారు. పాత తరంలో ఓన్లీ యెహోషువ, కాలేబు తప్ప ఇంకా ఎవ్వరు కూడా కనాను దేశంలో అడుగు పెట్టరు. అంటే ఐగుప్తు దేశంలో బయలుదేరినప్పుడు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిలో ఒక యెహోషువ, కాలేబు తప్ప మిగిలిన అందరూ కూడా అరణ్యంలోనే చనిపోతారు.
కొన్ని తెగుళ్ళ చేత అవన్నీ కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. మీరన్నీ కూడా ఒక వీడియోలో కావాలి అని అనుకోవద్దు, ప్రతి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో అలా అరణ్యంలో చనిపోయారు. అలా చనిపోయిన తర్వాత యెహోషువ కాలేబుతో పాటు వారికి పుట్టినటువంటి, అంటే పాత తరంలో ఉన్నటువంటి వారు ఉన్నారు కదా, వారికి పుట్టినటువంటి బిడ్డలు క్రొత్త తరం. ఈ క్రొత్త తరానికి ఇశ్రాయేలీల యొక్క పరిస్థితిని మరల జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం మొదటి భాగంలో, అంటే ద్వితీయోపదేశకాండం 1-4 అధ్యాయాల వరకు మనకు కనబడుతుంది. రెండవ భాగం ఏంటంటే 5వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు. ఇది ఇశ్రాయేలీలకు మోషే ఉపదేశించినటువంటి కట్టడలు, ఆజ్ఞలు, ఇంకా సబ్బాతు దినమని, పేదలు ఉంటారు కదా వారిని గూర్చి, పండుగలను గూర్చి, ఆస్తులు, హక్కులు, అవినీతి, ఇలాంటి వాటన్నిటిని గూర్చి కూడా రెండవ భాగం అంటే 5వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు మనకు కనబడుతుంది. ఇంకా మూడో భాగం వచ్చేసరికి 27వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం వరకు. ఇక్కడ ఏంటంటే మీరు ధర్మశాస్త్రమును బట్టి, అంటే ధర్మశాస్త్రమును అనుసరించి విధేయులుగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటి, ఒకవేళ అవిధేయులుగా ఉంటే దేవుడిచ్చే శాపాలు ఏంటి అనే విషయాలు ఈ అధ్యాయాలు చదివితే అర్థమవుతాయి. ఈ రకంగా ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయాలని 3 భాగాలుగా చేసి చదివితే తప్పకుండా మీకు అర్థమవుతుంది. ఇది ఎవరికంటే ఎంతో కొంత ద్వితీయోపదేశకాండం మీద అవగాహన ఉన్నవారికి. కానీ మాకు అసలు అవగాహన లేదండి, ద్వితీయోపదేశకాండం ఇదే మొదటిసారి చదవడం, ఏంటో ద్వితీయోపదేశకాండం చదువుతున్నాం కానీ అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు ఎలా చదవాలి అనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను. నార్మల్గా ద్వితీయోపదేశకాండాన్ని చదివేవాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం అంతా కూడా రెండోసారి చెప్తున్నటువంటి విషయం. అంటే ముందు కాండాల్లో ఏమవుతాయి అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ఈ కాండాల్లో జరిగిన విషయాలన్నీ కూడా ద్వితీయోపదేశకాండంలో రెండవ మారు ఉపదేశించినట్లుగా ఉంటాయి తప్ప ఇదే ఫస్ట్ టైంగా ఉండవు. మోషే చనిపోతాడు, ఎందుకంటే సంఖ్యాకాండంలో దేవుడు చెప్పేశాడు, నీవు కనాన్ని చూస్తావు కానీ కనాన్లో అడుగు పెట్టవు అని. అంటే కనాను వెళ్ళేటప్పుడు మోషే ఉండడు కాబట్టి క్రొత్త తరం వారి అందరికీ కూడా, అంటే పాత తరం అందరూ చనిపోయారు, మరి క్రొత్త తరం అందరికీ ఇశ్రాయేలీలను దేవుడు ఎలా విడిపించాడు, ఏమేమి సూచక్రియలు చేశాడు, ఎర్ర సముద్రంని ఎలా పాయలుగా చేశాడు, ఎన్ని తెగుళ్ళు రప్పించారు, ఎన్ని అద్భుతాలు చేశారు, వాళ్ళు తినడానికి ఆహారం ఎలా వచ్చింది, వారి ఒంటి మీద బట్టలు ఎలా మాయలేదు, చెప్పులు ఎందుకు అరిగిపోలేదు, ఈ విషయాలన్నీ కూడా క్రొత్త తరం వారికి తెలియదు. అలాగే 10 ఆజ్ఞల గురించి, ఇంకా నియమ నిబంధనల గురించి, ఎవరు ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా క్రొత్త తరం వారికి తెలియదు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మోషే రెండవసారి, అంటే నిజానికి చెప్పాలంటే పాత తరం అందరూ వెళ్ళిపోయారు కాబట్టి క్రొత్త వారికి మరలా చెప్పి, ఇవి తుది పలుకులుగా చెప్పి చివరికి తన యొక్క శ్వాస ముగిస్తాడు మోషే. తను రెండవ మారు ఇశ్రాయేలీల యొక్క కొత్త తరానికి చెప్తున్నటువంటి మాటలే ద్వితీయోపదేశకాండము. అయితే ఇప్పటి వరకు మనం భాగాలుగా చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి ఉందో అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. మొదటి అధ్యాయం వచ్చేసరికి ఇశ్రాయేలీలు మొదటి తరం వారు ఉన్నారు కదా, వారు ఎలా ఎదురు తిరిగారు, వారిని దేవుడు ఎలా సంహరించారు అని జరిగిన చరిత్ర అంతా కూడా ఒకటో అధ్యాయంలో తిరిగి మరలా కొత్త తరం వారికి చెప్తున్నారు. ఆ విషయం అక్కడ మనకు కనబడుతుంది. ఇంకా రెండవ అధ్యాయం వచ్చేసరికి మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు అనే ఈ తెగలు గనక మీతో యుద్ధానికి వస్తే మీరు వారితో యుద్ధం చేయొద్దు, సమాధానంగా ఉండండి అని చెప్పేసి వారితో ఎందుకు అలా సమాధానంగా ఉండాలి, వారు ఎవరు అనే విషయాలన్నీ కూడా ద్వితీయోపదేశకాండం రెండవ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇంకా 3-4 అధ్యాయాలు చూస్తే మీ పాత తరం వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయతగా ఉండి కనాను దేశాన్ని చేజార్చుకున్నారు, అంటే వెళ్ళలేకపోయారు. మీరు అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అనే విషయం 3-4 అధ్యాయాలు చదివితే మనకు కనబడుతుంది. ఇక్కడికి మొదటి భాగం అయిపోయింది. ఇక రెండవ భాగము 5వ అధ్యాయం మనం చదివితే రెండవ తరానికి మరలా 10 ఆజ్ఞలు, కట్టడలు, నియమ నిబంధనలను గూర్చి వివరించి చెప్పడం అనేది 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. సేమ్ ఇదే నిర్గమకాండంలో కూడా కనబడుతుంది. అంటే అది పాత తరం వారికి కాబట్టి మరలా క్రొత్త తరం వారికి ఈ ఆజ్ఞలన్నీ కూడా మోషే చెప్తున్నాడు. అదేవిధంగా 6వ అధ్యాయం వచ్చేసరికి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనే ఆజ్ఞలను గూర్చి, అవి దేవుని ప్రేమించడం కాకుండా వాటిని పిల్లలకి ఎలా చెప్పాలి, పిల్లలను దేవుని యందు ప్రేమ కలిగి ఉండే విధంగా ఎలా పెంచాలి అని చెప్తూ, మీ పితరులు దేవుని శోధించారు కదా, అలా మీరు మాత్రం దేవుని శోధించొద్దు అనే విషయాలన్నీ కూడా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఇంకా 7వ అధ్యాయం వచ్చేసరికి 7 రకాల జనాంగాలు కనానులో ఉన్నాయి, వాటితో మీరు బియ్యం పొందకూడదు, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే మిమ్మల్ని చంపేస్తాను, లేకపోతే బయటకు వచ్చి వాళ్ళతో యుద్ధం చేసిన ఓడిపోయేలా చేసేస్తాను అని ఈ మాటలన్నీ కూడా, అంటే వాళ్ళు ఎవరు, ఆ 7 రకాల జనాంగాలు ఎవరు, వాళ్ళతో ఇలా ఎందుకు చేయొద్దు అన్నాడు, ఈ విషయాలన్నీ కూడా 7వ అధ్యాయంలో మనకు కనబడతాయి. 8వ అధ్యాయానికి వచ్చేసరికి మీ పితరులు ఐగుప్తు నుండి ఎలా నడిపింపబడ్డారు అనే విషయాన్ని గురించి చెప్తూ,
కనాను విషయాన్ని గురించి కూడా చెప్పడం అక్కడ మనకు కనబడుతుంది. ఇంకా 9వ అధ్యాయానికి వచ్చేసరికి కనాన్లో ఉన్న వ్యక్తులను గూర్చి కొంతమంది చెప్తారు, వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని, మీరు వారిని గూర్చి భయపడవద్దు అని అభయం ఇచ్చినట్లుగా 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇంకా 10వ అధ్యాయము 11వ అధ్యాయం వచ్చేసరికి దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా ఎలా ప్రేమించాలి, ఏ విధంగా ప్రేమించాలి అనే విషయాన్ని 10, 11వ అధ్యాయంలో మనం చూస్తాము. ఇంకా 12వ అధ్యాయం వచ్చేసరికి బలులు ఉంటాయి కదండి, అవి ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు, యెరూషలేములోనే అర్పించబడాలి అని బలులను గూర్చిన వివరాలన్నీ కూడా 12వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఇంకా 13వ అధ్యాయానికి వచ్చేసరికి మీ మధ్య ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని మాయ చేస్తారు, వారి మాట మీరు వినొద్దు, ఇతర దేవతలను మీరు పూజించమని వారు హెచ్చరిస్తారు. అది మీ అన్న కావచ్చు, మీ చెల్లి కావచ్చు, ఆఖరికి మీ భార్య కూడా కావచ్చు, లేదంటే మీ భర్త కావచ్చు. వాళ్ళు మిమ్మల్ని అన్య దేవతలను పూజించమని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మీరు వాళ్ళకి లొంగొద్దు అని చెప్పి 13వ అధ్యాయంలో ఉంటుంది. ఇంకా 14వ అధ్యాయం వచ్చేసరికి తినే వాటిని గూర్చి, తినకుండా వాటిని గూర్చి, అలాగే దశమ భాగమును గూర్చిన ప్రస్తావన అక్కడ ఉంటుంది. 15వ అధ్యాయం వచ్చేసరికి సబ్బాతును గూర్చి, బేదలను గూర్చి, విడుదలను గూర్చి ఈ విషయాలు అక్కడ మనకు కనబడతాయి. ఇంకా 16వ అధ్యాయం వచ్చేసరికి పండుగలను గూర్చి, ఆ తర్వాత రాబోయే కాలంలో ఒకవేళ మీరు న్యాయాధిపతులను కనుక ఎన్నుకుంటే న్యాయాధిపతులను ఎలా ఎన్నుకోవాలి, న్యాయాధిపతులకు ఉండవలసిన విధులను గూర్చి 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇంకా 17వ అధ్యాయానికి వచ్చేసరికి రానున్న కాలంలో మీరు రాజులను కావాలని కోరుకుంటారు. ఒకవేళ మీరు రాజు కావాలని కోరుకుంటే అలా ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో ఆ రాజు ధర్మశాస్త్రం అంతటి ప్రకారమే రాజ్యాన్ని పరిపాలించారు. ఇంకా 18వ అధ్యాయానికి వచ్చేసరికి లేవీలను గూర్చి, అలాగే యాజకులను గూర్చి, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పుడతారు అనే ప్రవచనం కూడా 18వ అధ్యాయంలోనే మనకు కనబడుతుందండి. ఇంకా 19వ అధ్యాయం వచ్చేసరికి ఆశ్రయపురాలు, 6 ఆశ్రయపురాలు ఉన్నట్లు, అలాగే సాక్షులను గూర్చి ఈ విషయాలన్నీ కూడా 19వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఇంకా 20వ అధ్యాయానికి వచ్చేసరికి యుద్ధమునకు వెళ్లే ముందు చేయాల్సిన పనులను గురించి, ఒకవేళ మీరు యుద్ధానికి వెళ్లాల్సి వస్తే యుద్ధంలోకి వెళ్లే ముందు ఈ పనులు చేయాలి అని చెప్పడం గురించి 20వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఇంకా 21వ అధ్యాయానికి వచ్చేసరికి మానవ సంబంధాలను గూర్చి, 22వ అధ్యాయం వచ్చేసరికి ఒక స్త్రీ పురుషుని యొక్క వేషం వేసుకోకూడదని, పురుషుడు స్త్రీ యొక్క వేషం వేసుకోకూడదని, అలాగే పిట్టగోడ గూర్చి ఇలాంటి కొన్ని విషయాలు 22వ అధ్యాయంలో మనకు కనబడతాయి. 23వ అధ్యాయం వచ్చేసరికి యెహోవా సమాజంలో చేరకూడని వారిని గూర్చి, అంటే దేవుని యొక్క సమాజంలో కొంతమంది చేరే వ్యక్తులకు ఉండవలసిన లక్షణాలు ఉంటాయి. సో ఎవరు చేరాలి ఎవరు చేరకూడదు అనే విషయాలు 23వ అధ్యాయంలో మనకు కనబడతాయి. 24వ అధ్యాయం వచ్చేసరికి స్త్రీ విషయాలు, అంటే స్త్రీకి సంబంధించినటువంటి విషయాలు, వ్యభిచారం గూర్చి, కుష్ఠరోగులను గూర్చి ఇలాంటి విషయాలన్నీ కూడా 24వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఇంకా 25వ అధ్యాయం వచ్చేసరికి ఒక ఇంట్లో భార్యాభర్తలు ఉన్నప్పుడు భర్త చనిపోతే తన సహోదరుడు వివాహం చేసుకోవచ్చా, ఈ విషయాలను కూర్చున్న ఈ సంభాషణ అంతా కూడా 25వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇంకా 26వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రథమ ఫలం, దశమ భాగం, అర్పణలను కూర్చున్న ప్రస్తావన మనకు 26వ అధ్యాయం కనబడుతుంది. ఇక్కడికి 2వ భాగం అయింది. ఇంకా 3వ భాగం వచ్చేసరికి 27వ అధ్యాయము దేవుని ఆజ్ఞలను గూర్చి, అంటే కొండ గురించి చెప్పాను కదండి మీకు, 2 కొండలు ఉన్నాయని, అక్కడ ఆశీర్వాదాలు శాపాలు ఎలా మాట్లాడారు అనే విషయాలన్నీ కూడా 27వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఇంకా 28వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని యొక్క మాట వింటే మనకు వచ్చే ఆశీర్వాదాలు, వినకపోతే వచ్చే శాపాలను గూర్చి 28వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇంకా 29వ అధ్యాయం వచ్చేసరికి మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ మీ మనసు మార్చుకున్నా, మీ క్యారెక్టర్ కనుక మార్చుకుంటే మరలా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు అనే విషయం 29వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఇంకా 30వ అధ్యాయం వచ్చేసరికి ఆశీర్వాదము శాపము మీ ముందు పెడతాం, ఏది కావాలో కోరుకో అన్నట్లుగా 30వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 31వ అధ్యాయం వచ్చేసరికి మోషే చనిపోతాడు కదండి, అంటే చనిపోయే రోజులు దగ్గరకు వచ్చేసినాయి. మోషే చనిపోయే ముందు యెహోషువకు ధైర్యం చెప్పడం, అలాగే యెహోషువను నాయకుడిగా ఎలా చేశాడు అనే విషయాలన్నీ కూడా 31వ అధ్యాయంలో ఉంటాయి. 32వ అధ్యాయానికి వచ్చేసరికి కీర్తన పాడడం గురించి 32వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇంకా 33వ అధ్యాయానికి వచ్చేసరికి మోషే చివరిగా 12 గోత్రముల వారిని దీవించి తుది పలుకులుగా మాట్లాడి వారందరినీ కూడా దీవించినట్లుగా చివరకు 33వ అధ్యాయంలో మోషే ఇంకా మాటలు ముగించినట్లుగా మనకు కనబడుతుంది. ఆఖరుగా 34వ అధ్యాయానికి వచ్చేసరికి మోషే కనానును చూసి చనిపోవడం, మోషే తరువాత యెహోషువ బాధ్యతలను తీసుకోవడం. ఇక్కడితో ద్వితీయోపదేశ కాండం కూడా పూర్తయింది. చాలామంది కూడా అనుకోవచ్చు మోషేకి అప్పటికే 120 సంవత్సరాలు కదండి, మోషే కనాన్ని ఎలా చూశాడు అని. అక్కడే ఉంటుంది మనకు 34వ అధ్యాయంలో 7వ వచనంలో అనుకుంటా, మోషేకు 120 సంవత్సరంలో వచ్చిన తనకి దృష్టి మాంద్యం లేదని, కాబట్టి
యొర్దానికి యువతల వైపు ఉన్నప్పటికీ దూరంలో ఉన్నటువంటి కణాన్ని చూశాడు. ఇది ద్వితీయోపదేశ కాండం యొక్క పూర్తి వివరణ. ఈ రోజుతో ధర్మశాస్త్రమును గుర్చిన ప్రస్తావన ముగించడం జరిగింది. అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం ఈ 5 కాండాలను గుర్చిన ప్రస్తావన ఈ రోజుతో ముగించబడింది. కానీ మీ అందరికీ చెప్పేది ఒకటే, నేను చెప్పే ప్రతి వీడియో మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి పుస్తకంలో ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు మనకు తెలియాలి అంటే తప్పకుండా ఈ వీడియో మీరు చూడాలి అండి. ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రిపేర్ అయ్యి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 5 వీడియోలు ప్రాముఖ్యంగా ఇవనే కాదు రానున్న రోజుల్లో ప్రతి పుస్తకం గురించి మీతో ప్రస్తావించడం జరుగుతుంది. అలా చెప్పడానికి దేవుని కృప నాకు కూడా సహాయం చేయలాగున, దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చేలాగున, మీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్పులాగున దేవుడు సహాయం చేయలాగున మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దానివల్ల నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క సువార్త పనిలో పాలిభాగస్తులు అవుతారు. అటువంటి కృప దేవుడు మనకు అందరికీ సహాయం చేయనుగాక. మరొక రోజు మరొక క్రొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అందరికీ వందనములు.